మిత్రుడు, ఈ ప్రాంత ప్రజల యావత్తు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి గొంతు, ప్రజా ఉద్యమాల్లో ఓటుకూరు ఉద్యమాల చరిత్రను అందిపుచ్చుకున్నోడు, యానాల మల్లారెడ్డి పలస భిక్షం అనేక మంది మహానుభావుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహానుభావుడు, ఈ తరం గొప్ప సాంస్కృతిక సైనికుడు, ఈ గడ్డ మీద పుట్టి విద్యార్థి ఉద్యమాలతో మమేకమై చట్టసభల్లో ఈ ప్రాంత ప్రజల హక్కులను తన గొంతుగా బానిగా వినిపిస్తున్నటువంటి అన్న వేముల వీరేశమన్న అడుగు జాడల్లో నడిచినటువంటి గొప్ప కళాకారుడు నా మిత్రుడు వేముల నరేష్ కు ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. అందరం కూడా వారి కుటుంబానికి అండగా నిలబడదాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యులన్న గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్న గారికి, స్థానికంగా వచ్చినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, కళాకారులకు, కవులకు, ఈ కార్యక్రమాన్ని తన భుజాన వేసుకొని నడిపిస్తున్న పుష్పక్కకు, మాకంటే ముందు తరం కళాకారులుగా ఉద్యమాల్లో కొనసాగిన ఈ వేదికలో కూర్చున్న చాలా మంది జనంలో కూర్చున్నటువంటి అక్కలకు, అన్నలకు పేరు పేరున మరొకసారి వందనాలు. ఒకటే చిన్న మాట, వాళ్ళు చాలాసేపటి నుంచి అన్న వాళ్ళ కోసమే నేను ఆగాను, కలిసిపోదామని. నరేష్ ఈ మధ్యకాలంలోనే సుధాకర్ చనిపోయినప్పుడు అనుకుంటా వచ్చిండని తెలిసింది కానీ కనపడలేదు. మన సామ్యులన్న గారి పుట్టినరోజు వచ్చిన అన్న నేనని చెప్పి నాకు మెసేజ్ పెట్టిండు, కానీ ఆయన కలిసేంత ఓపిక లేదనే సంగతి నాకు తెలియదు. తర్వాత అన్న నా హెల్త్ బాగాలేదని నాకు మెసేజ్ చేసినప్పుడు చాలా బాధపడ్డా. జ్వరంతో ఉన్నాడు. కానీ దయచేసి ఇక్కడికి వచ్చిన సాంస్కృతిక సారథిలో పనిచేసే కళాకారులైనా, ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న కళాకారులైనా, వీరన్నను రానాడున్న రాజ్యం చంపింది, సాంబశివుణ్ణి అప్పుడున్నటువంటి పెట్టుబడిదారులు ఒక వ్యవస్థ చంపింది. ఈ గ్రామంలో అనేక మంది ప్రజల కోసం అడవుల్లోకి పోయి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వీరులు ఉన్నారు. దయచేసి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్న కళాకారులైనా, ఉద్యమకారులైనా ఎవరైనా కావచ్చు, తాగి చనిపోయిండు, అనారోగ్యంతో చనిపోయిండు, ఆగమై చనిపోయిండు అనేటువంటి పదాలు మనకు వర్తించదు. సమాజానికి మనమే సందేశం ఇచ్చేటువంటి స్థాయిలో ఉండాలి గనక మనల్ని ఎవడు చంపడు, మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకొని చేస్తున్నాం. చేతులెత్తి దండం పెడతా ఆ చిన్న చిన్న అలవాట్లు ఏవైతున్నాయో అయ్యే పెద్ద అలవాట్లుగా మారిపోయి, పాట బాగా పాడుతుండు మావుడనే పేరు తెచ్చుకుందాం సంతోషం, పాట గొప్పగా రాసిండనే పేరు తెచ్చుకుందాం సంతోషం, ఇంకా గొప్పగా ఎటు అవకాశాలు వస్తే అటు గొప్ప స్థాయిలో ఉన్నాడని పేరు తెచ్చుకోవడం చాలా సంతోషమే. గాని తొందరగా చనిపోతున్నారు అనేది మాత్రం చాలా బాధాకరం. అది రావద్దు, అది ఉండొద్దు అని చెప్పి నేను కళాకారులందరికీ చేతులెత్తి, ఆ చిన్న బలహీనతలు, ఆ చిన్న చిన్న విషయాలే ప్రాణాలు తీస్తున్నాయి గనక దాన్ని అది సంతోషం కోసమో ఎంజాయ్ కోసమో వీళ్ళు వాళ్ళు కలిసిన ప్రతిసారి అదే సావైనా అదే, బర్త్డే అయినా అదే, శుభసందరు ఏది జరగని అదే అవుతుంది గనక దాన్ని తీసేస్తే మన తమ్ముడు సుధాకర్ ను బతకాల్సినటువంటి ఏజెంట్లు వీళ్ళందరూ కూడా వీళ్ళని తొందరగా పోగొట్టుకుంటున్నాము, అది బాధకరం అని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ, వేముల నరేష్ కు నేను వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ, ఆ తమ్మునికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి, మరి ఎందుకంటే ఇక్కడ వీరేశమన్న ఉన్నాడు, మరి మంచి చెడులన్నీ చూస్తా ఉన్నారు, ఇంకా ముందు వారి నీడ, వారి ప్రేమ ఖచ్చితంగా ఆ కుటుంబం మీద ఉంటది. అది మనం ఏదో చెప్తే వచ్చేది కాదు. బై బర్త్ ఆ కుటుంబంలో పుట్టి ఉన్నారు కనుక వారికి అన్ని విషయాలు తెలుసు. మరి అన్న ఆదుకునేప్పటికనే ఈ మాత్రం ఇంకా కొంత నిలబడగలుగుతుంది ఆ కుటుంబం. ప్రతి విషయంలో వారే ముందున్నారు కనుక రేపు భవిష్యత్తులో ఆ పిల్లల విషయం కూడా అన్నయ్య చూసుకుంటాడు. ఇవాళ వచ్చినటువంటి కళాకారులు కానీ, ఉద్యమ సహచరులు కానీ అందరం కూడా నరేష్ కుటుంబానికి మనం అండగా, అన్న యాదగిరన్న గారు, చింతల యాదగిరన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. మరి అవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతూ, ఒక్కసారి ఈ ఊరు నుంచి అసూలు బాసిన అమరులను యాది చేసుకుని వాళ్ళందరికీ జోహార్లు అర్పిద్దాం. అందరూ పిడికిలెత్తి ప్రజా ఉద్యమాల్లో అసూలు బాసిన అమర వీరులకు జోహార్ జోహార్, ఊట్కూరు అమర వీరులకు జోహార్ జోహార్, జోహార్ వేముల నరేష్, జోహార్ జోహార్, జోహార్ వేముల నరేష్, జోహార్ జోహార్.
వందనాలు చెప్తూ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోతం, రక్తం వరదై పారినం తెలంగాణ కడుపు కోతం, ఏమని పాడాలి నేను ఈ మాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస, పోరాటాలకు పేరుగాంచిన కోట, పరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట, పరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట, పరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట, భీమిరెడ్డి ఐలమ్మలు నడిపించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆటం, పంటలుక పండని గర్జించే యాదగిరి పాట, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. అట్లా ఈ ఊళ్ళో ఎంతమంది అమరులు అసలు బాసిరని చరిత్రను తీస్తే ఊటుకూరు ఉద్యమాల చరిత్ర అది చెరిగిపోని పుస్తకం. ఊటుకూరు ఉద్యమాల చరిత్ర ఎప్పుడో 98లో 99లో ఈ ప్రాంతంలో ఇప్పుడు మనకు ఎమ్మెల్యేగా నగరికలు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీరేశమన్న నాయకత్వంలో PDSU ఉద్యమాలు నడుస్తున్నటువంటి కాలం. ఆ కాలంలో అరుణోదయంలో పనిచేస్తూ ఈ ప్రాంతమంతము కూడా తిరిగి ఆడుతూ పాడుతున్నటువంటి వాళ్ళం. అట్లా ఉద్యమాల ఉగ్గుపాలు ఈ ఊట్కూరు నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళం. మాకు వెలిసేలా వేరు కాదు, ఊట్కూరు వేరు కాదు, ఇదంతా కూడా ఒక రక్త సంబంధం లాగా ఉంది. మళ్ళా ఉద్యమాలకు వస్తే అందరం కలిసి ఒక కుటుంబంగా ఉన్నాం. వేములైనా ఏపూరైనా అందరూ ఒక కుటుంబంగా ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. మాకంటే పెద్దవాళ్ళు, ముందు తరం వాళ్ళు, వీరేశమన్న వాళ్ళు. మరి ఈ ఊటుకూరు చరిత్రను ఆట పాట మాటలతో ప్రజా ఉద్యమాలతో మరింత పదులెక్కించినటువంటి వేముల నరేష్ పేరు ఎప్పటికీ చరిత్రలో లిఖిత పూర్వకంగా ఊటుకూరు ఉద్యమాల గడ్డ మీద ఖచ్చితంగా తన పేరు గుర్తుండే విధంగా తన ఆట పాటను కొనసాగించాడు. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ కుటుంబ సమస్యలు ఉన్నా, ఏ బాధలున్నా పాట పాడుతూ అన్ని మర్చిపోయినటువంటి తమ్ముడు. ఆయన కుటుంబానికి ఇవాళ సమాజం అంతా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక 3 శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో అటెండ్ కావడం, పెద్ద ఎత్తున కవులు కళాకారులు, తెలంగాణలో ఒక పేరున్నటువంటి కళాకారులందరూ కూడా మా సొంత తమ్ముడు, మా తోబుట్టు అని చెప్పి రావడం, ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాల్లో పనిచేసే వాళ్లకు, ప్రజల కోసం పనిచేసే వాళ్లకు దక్కే అటువంటి గౌరవాలు, మర్యాద. కాకపోతే ఇంత చిన్న ఏజ్ లో జరగడం అనేదే బాధకరం. ఇది ఎప్పుడో జరగాలి, తర్వాత జరగాలి, కానీ ఇప్పుడు కాదు జరగాల్సింది. తర్వాత చాలా సమయంలో జరగాల్సినటువంటి ఇది జరుగుతుందని చెప్పి నేను బాధపడతా ఉన్నా. అందువల్ల బుద్ధుడు చెప్పినట్టుగా, పూలే చెప్పినట్టుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ అర్థాన్ని వెతుక్కున్నాడు వేముల నరేష్. నా జీవితానికి ఒక సార్థకత కావాలని సమాజం కోసం గజ్జగట్టి ఆడిపాడినటువంటి నరేష్ కు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సుధాకర్ చనిపోడు, నరేష్ చనిపోడు, ఎన్ని బాధలతో నేను ఈ పాట కూడా రాయలేకపోయిన తమ్ముడి మీద. ఖచ్చితంగా నా వంతు నివాళిగా నేను తమ్ముడికి నేను ఒక అద్భుతమైన పాటను కూడా చేసిస్తా అని చెప్పి తెలియజేస్తూ, నా వంతు సహాయంగా నేను సహాయం చేసేంత పెద్దోడిని కాదు, కానీ నా తమ్ముడు, ఆ కుటుంబం, మనందరం కూడా గనక నాకు తోచిన మేరకు నేను ఒక 50,000 రూపాయలు ఆ చిన్నారి బిడ్డల కోసం, ఆ పిల్లల కోసం నేను ఖచ్చితంగా వాళ్ళకు డిపాజిట్ లో దాని బాధ్యత ఎవరు తీసుకున్న వారికి నేను పుష్పక్ గారి నేతృత్వంలో నేను ఖచ్చితంగా ఇచ్చిపోతానని చెప్పి నేను మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులకు మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ, మనల్ని చంపే ఏ బలహీనతలు మనకొద్దు, మనం బాగుపడే బలహీనతలను పెంచుకుందాం, బలాన్ని పెంచుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జోహార్ వేముల నరేష్.